యోజనగంధి శంతను వృత్తాంతం. శంతనుడికి వేటపిచ్చి ఉంది గదా. గంగయ్యుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూర మృగాలను వెతికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెళుతూ 4 ఏళ్ల పాటు సాగింది వారి వేట. కట్టకడపట కాళింది తీరానికి చేరుకున్నారు. ససైన్యంగా విడిది చేశారు. శంతనుడు తన గూడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎచ్చటి నుండో వీచెను ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కుపూటలకు గిలిగింతలు పెట్టింది. తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలికి వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కాదు, చంపక సువాసన కాదు, మాలతీ కేతిక సురభిల వాయుతరంగం కాదు. ఏమిటి అయ్యుంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచకా అడుగులు వేశాడు. కనిపించింది. శృంగారవతి కనిపించింది. కాళింది నదీ తీరాన కూర్చొని ఉంది. మలినాడంబారాలతో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తుంది. ఈ పరిమళం ఈవిడ శరీరం నుంచి అను రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతం అనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు జవ్వనం, పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడ ఎందుకు ఉంది? దేవ, నాగ, మానవ, గంధర్వ కన్యలలో ఎవరై ఉంటుంది? ఎవరైనా కానీ ఈ గుమగుమలు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామవివసుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నువ్వు? ఎవరి అమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావు? ఇది విజానారణ్యం కదా చారునేత్ర. ఒంటరిగా ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు? వివాహితవా? అవివాహితవా? నీలి గిరిజాల ముంగురుల దాన, దయచేసి నీ వివరాలు చెప్పు. నీ సౌందర్యం నా మనసును పరవశింపచేస్తుంది. ఈ పలకరింపులకు యోజనగంధి రవ్వంత తత్తరపడింది. శంతనుని చూసి కన్నులు పద్మాల్లా వికసించాయి. నేను దాసరాజు కూతురిని, తండ్రి చాటు కన్యను. ఇదిగో ఈనాడు నడుపుకుంటున్నాను. ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తుంటాను. నీకు అబద్ధం చెప్పడం ఎందుకు? ఇవాళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు. అంబుజేక్షణ, నేను కురువంశ మహారాజుని. నాకు భార్య లేదు. నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను. అంగీకరించు. యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు? నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుణ్ణి. అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతను ఇంతవరకు చేసుకోలేదు. ప్రస్తుతానికి భార్య విహీనుడిని. సర్వాంగ సుందరివి. నిన్ను చూడగానే మనసయింది. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకొని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను. కానీ నేను స్వతంత్రురాలిని కాను. తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అభ్యర్థించు. దాసపుత్రికనైనంత మాత్రాన స్వైరిని కాదు, తండ్రి చెప్పు చేతలలో మెలిగేదానిని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి. అది నాకు సమ్మతమే. మన్మధుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవ యవ్వనంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు. అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి గదా నేను. సౌనకాది మహామునులారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజును కలుసుకోవడానికి బయలుదేరాడు. అల్లంత దూరాన చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు. వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు. మహారాజా, నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా? ధన్యుణ్ణి. పని ఏమిటో ఆజ్ఞాపించండి. దాస, నువ్వు అంగీకరించి ఇచ్చినట్టయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను. భూపాల, కన్యారత్నం నాదైతే, అడుగుతున్న వాడవు నువ్వైతే, ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను, ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకడెవరూ రాజు కాకూడదు. శంతనుడికి అవుననలేదు, కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గంగయ్యుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
వెళ్ళాడే కానీ మనసులో లేదు. స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, పోనీ అంటే కునుకు తీయలేదు. అదే ఆలోచన. అటు యోజనగంధి, ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు. గంగేయుడు గమనించాడు. తండ్రి, ఏమిటి ఈ దిగులు? అజేయుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి. వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాను. తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవుకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంట దాసుడయ్యాడు. అజీగర్తుడి కొడుకు సునస్సేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో. తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సు ఖండించాడు. అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏమి చేయాలో చెప్పండి, చేస్తాను. సాధ్య అసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను. ధనస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థం అవ్వాలి. మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయుండి తండ్రి కోసం తీర్చలేనివాడు కొడుకే కాదు, వాడి జన్మ వ్యర్థం. గంగేయుడు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే, దిగులుగానే ఉంది. నువ్వు ఒక్కడివేగా నాకు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివి. విను. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను నిరాశ్రయుణ్ణి అయిపోను. ఇదే నా బాధ, మరింకేమీ లేదు. నిజం. తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గంగయ్యుడికి అర్థమైంది. సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కొని నాకు చెప్పండి అన్నాడు. వారు వెళ్ళి సంగతి తెలుసుకొని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. భీష్మ ప్రతిజ్ఞ. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక. నేను దాసుణ్ణి అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గంగయ్య, శంతన మహారాజుకి పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వే చేసుకో. దాస, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే. నేను రాజ్యం చేయను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తాను. నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి సంగతి? అయితే దాసరాజా, విను. మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. భీష్మవ్రతం. దీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు సత్యవతికి అప్పటికే ఒక కొడుకు ఉన్నాడని. శౌనకాది మహామునురాల, సత్యవతి శంతన వివాహ కథ చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా. సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవసాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుషంధుడయ్యాడు. అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాసరూపానికి కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు. అంబాలిక తనయుడు పాండురాజు. రెండవసారి కోడలు పిల్ల తన బదులు దాసిని నియోగించింది. అది కామకళా చతుర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది.
సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు, మేధావి, ధర్మాంశంతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడి అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, సౌబల రాజకుమారి, గాంధారి, వైశ్య. పాండురాజుకి 2, సూరసేన రాజకుమారి కుంతి, ముద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు, వైశ్యకి ఒక్కడే కొడుకు. అతడి పేరు యుయుత్సుడు. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడు జన్మించాడు. తరువాత పాండురాజుని ఉజ్జాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనకాదుకులకు అదేమిటి ఆశ్చర్యంగా ఉంది అని ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డ ఎలా పుట్టాడు, సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు.